సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. తెలంగాణతో పాటు ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పుష్కరాలకు చివరి 2 రోజులే ఉండడంతో పాటు వీకెండ్ కావడంతో భక్తులతో పుష్కర పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. త్రివేణి సంగమం జనసంద్రంగా మారింది. దీంతో 6 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే సరస్వతి పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తెల్లవారుజాము నుంచే ఉదయం పోటెత్తారు. దీంతో ట్రాఫిక్ మొత్తం కూడా అంతరాయం ఏర్పడింది. దాదాపు సుమారు 6 కిలోమీటర్ల మేర వరకు కూడా ట్రాఫిక్ మొత్తం కూడా నిలిచిపోయింది. నిన్న రాత్రి ఇవాళ తెల్లవారుజామున వర్షం కురవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే ఇబ్బందులు అయితే తలెత్తాయి. దీంతో భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాళేశ్వరం పుష్కరాలు నిన్న దాదాపు సుమారు 1,00,000 మందికి పైగా దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. వీకెండ్ కావడంతో ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇవాళ రేపు సోమవారం వరకు 2 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో, ఎందుకంటే సరస్వతి పుష్కరాలు ముగింపు కావడంతో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఇటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మరింత భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ భక్తులకు నిన్నటి వర్షం దాదాపు 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలైతే కొద్దిగా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాలు మొత్తం కూడా వర్షపు నీటితో తీవ్ర మొత్తం కూడా నిండిపోయిన పరిస్థితి ఉంది. దీంతో వెహికల్స్ మొత్తం కూడా పార్కింగ్ చేయడానికి తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 6 కిలోమీటర్ల మేర మొత్తం కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. పార్కింగ్ చేసిన రోడ్ల మొత్తం కూడా వెహికల్లో చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ట్రాఫిక్ని నిలువరించే ప్రయత్నం పోలీసులు ఇటు అధికారులు చేస్తున్నా కూడా పార్కింగ్ చేయడానికి ఏదైతే ప్లేస్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. దాదాపు ఈ కాళేశ్వరం పుష్కరాలకు మొత్తం కూడా ఈ ఆలయ పరిసరాలు మొత్తం కూడా 100 ఎకరాల వరకు ఆలయ అధికారులు తీసుకొని చదును చేసిన పరిస్థితి అయితే నెలకొన్నా కూడా పూర్తి స్థాయిలో ఇటు వర్షం కురవడంతో కొద్దిగా ఇబ్బందికరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్కింగ్ చేసిన వెహికల్స్ మళ్ళీ బురద మట్టిమయంతో కావడంతో ఈ టైర్లు తిరగడం, ఇట్లా వెహికల్స్ వెళ్ళకపోవడం కూడా వెహికల్స్ అందులోనే స్ట్రక్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా కాళేశ్వరంలో గత 2 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొత్తము ఈ కాళేశ్వరం పుష్కరాల్లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటే ఇటు మాత్రము జిల్లా కలెక్టర్ అధికారులు ఆదేశాలు జారీ చేసినా కూడా ట్రాఫిక్ ఏదైతే పార్కింగ్ రుసుము ఏదైతే ఉందో పార్కింగ్ రుసుము ఇప్పటికీ కూడా ఒక్కొక్క వెహికల్కి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారే స్వయంగా చెప్పారు పార్కింగ్ కోసం కూడా ఎవరు వసూలు చేయొద్దని చెప్పేసి. అలాగే సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులకు టోల్ గేట్ల దగ్గర కూడా ఫీజులు వసూలు చేయొద్దు అని చెప్పేసి స్వయంగా కలెక్టరే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఇటు ఆలయ అధికారులు అయితే ఒక్కొక్క వెహికల్కు 100 రూపాయలు అయితే వసూలు చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణలు వెళ్తున్నాయి. దీంతో పుష్కరాలకు వచ్చే భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న 1,00,000 మంది వరకు భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఇవాళ మరింత భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం కూడా ఈ దాదాపు ఇప్పటి వరకు 12 రోజుల పుష్కరాల్లో భాగంగా 10 రోజులకు ఈ పుష్కరాలు చేరుకున్నాయి. 10 రోజులు పూర్తయ్యాయి. మరో 2 రోజులు ఉన్న నేపథ్యంలో అధికారులు ఇంకా ఏర్పాట్లు అయితే ఎక్కువగా చేయాలని చెప్పేసి ఇటువైతే భక్తులు అయితే కోరుతున్న పరిస్థితి. ఇప్పటి వరకైతే ఇక్కడ మన పంప్ హౌస్ ఏదైతే కాళేశ్వరం పంప్ హౌస్ ఉందో అక్కడి వరకు ట్రాఫిక్ మొత్తం కూడా విస్తరించిపోయింది, మొత్తం నిలువరించిపోయింది. దాదాపు ఇటు మేడారం రూట్లో వచ్చే వెహికల్స్ కావచ్చు, ఇటు పెద్దపల్లి రూట్లో వచ్చే వెహికల్స్ అటు ఇటు మొత్తం కలిపితే 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్ల మేర మొత్తం కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. భక్తులు ఏదైతే సరస్వతి పుష్కరాలకు వచ్చే భక్తులు పుణ్య స్నానం ఆచరించడానికి మినిమం 5 గంటల నుంచి 6 గంటల సమయం అయితే పడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించి సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసి తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే 12 ఏళ్ళ ఒకసారి వచ్చే పుష్కరాల్లో పుణ్య స్నానం ఆచరిస్తే సకల పాపం తొలగిపోయి పుణ్యం కలుగుతుందనే భక్తుల విశ్వాసం కావడంతో
ఇటు పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తున్నారు. మరో 2 రోజులు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అయితే కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్.